హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎలక్షన్ కమిషన్‌కి నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఓకే. పాయింట్‌కొస్తే ఇంకో 2 మంత్స్‌లో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఓటర్స్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సంబరమే గదా మనకు. ఇప్పుడు ఓటర్స్ లిస్ట్ రిలీజ్ అయింది. ఆల్రెడీ మనం చెక్ చేసుకునే ఉంటాం. మన లిస్ట్‌లో పేరుంటది. అయితే విషయానికొస్తే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డ్ మెంబర్. వార్డ్ మెంబర్‌కి ఒక 200, సర్పంచ్‌కి ఒక 500, ఎంపీటీసీకి ఒక 1000, జెడ్పీటీసీకి ఒక 1000. మొత్తం కలిపితే ఇక 2000 పైననే ఉంటాయి అమౌంట్ వచ్చేటియి. మళ్ళీ ఊర్లో ఎన్నికలు, విలేజ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఎట్టైనా విందు, చిందు మామూలు హవా ఉండదు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం గదా మనం. ఎన్నికలొస్తున్నాయంటే అసలు ముందే పకడ్బందీగా ఆ పార్టీ నుంచి ఒక మళ్ళీ 2000 అనుకున్నాం గదా! 2 పార్టీలు గదా! అంటే ఎన్ని పార్టీలు నిలబడితే అన్ని పార్టీలు. 2 అని గాదు. ఎన్ని పార్టీలు నిలబడితే అన్ని పార్టీలు. అంత అమౌంట్ వస్తా ఉంటది. ఓటర్స్ మనం గూడా యాక్చువల్‌గా నేను గూడా అనుకో. నన్ను గూడా కలుపుకోండి. మస్తు ఎంజాయ్ చేయచ్చు పైసలతోటి. దాదాపు అందరూ అనుకునేది అలానే ఉంటది. ఈవెన్ నేను గూడా అనుకునేది అలానే ఉంటది. అయితే విషయానికొస్తే ప్రజలు ఎలక్షన్స్‌లో నిలబడే వ్యక్తి డబ్బులిస్తే తప్పకుండా తీసుకుంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ పార్టీలో కార్యకర్త అయినా, పార్టీ కార్యకర్త కాకున్నా గూడా ఏదైనా పార్టీ వచ్చి మనీ తీసుకోండి, నాకు ఓటు వేయండి అంటే అప్పటి మందం ఎలాగైనా డబ్బు తీసుకుంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ పాయింట్ నేనేమంటున్నా అంటే ప్రజలు డబ్బులు తీసుకోవడం కామన్ అయిపోయింది. ఎవరు చేంజ్ అయితే ఇది ఆగుతదంటే ఎలక్షన్స్‌లో నిలబడే వ్యక్తి చేంజ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఎలక్షన్‌లో నిలబడే వ్యక్తి ఏం జెప్పాలంటే, ఎలక్షన్స్‌లో నిలబడేటప్పుడు, "అయ్యా ప్రజలారా, ఈ విలేజ్‌లో నేను పోటీ చేస్తున్నాను. నేను పోటీ చేస్తున్నాను. మీ విలేజ్‌లో ఒక్క ఓటుకి" ఇస్తడు. డబ్బులు గ్యారంటీ ఇస్తడు. డైరెక్ట్ చెప్పడు. డబ్బులిస్తడు. అదే డబ్బుని నేను మీ గ్రామ పంచాయతీకిస్తాను. ఈ మనీని ఫ్యూచర్‌లో మీ విలేజ్‌లో ఏదైనా అవసరం ఉంటే యూజ్ చేసుకోండి. మీకు నేను సేవ చేయగలుగుతున్నా అని నమ్మితే మీరు నాకు ఓటు వేయండి. అంతే. అంతేగాని ఇంటికి పోయి డబ్బులిచ్చి ఆ! అలా మాత్రం చేయకండి. ఎప్పుడైతే మీరు పొలిటీషియన్స్ చేంజ్ అవుతారో ఆటోమేటిక్‌గా ప్రజలు కూడా చేంజ్ అవుతారు. ఇప్పుడు ప్రజలకేం చెప్దామంటే, ప్రజలారా మీ ఇంటికొచ్చి ఒక పొలిటీషియన్ రూ. 500 ఇచ్చాడనుకోండి ఒక ఓటుకి. మీ 5 సంవత్సరాల జీవితాన్ని రూ. 500కి అమ్ముకొని హ్మ్. ఒక పొలిటీషియన్‌కి బానిసత్వంగా ఉంటారా? బానిసత్వం అని ఎందుకన్నారో తెలుసా? ఇప్పుడు ఒక పొలిటీషియన్ వచ్చి ఒక ఓటుకి 500 ఇస్తాడనుకో. ఫర్ సపోజ్ మీకేమైనా ఫ్యూచర్‌లో ఏదైనా ఇష్యూ, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. ఫర్ సపోజ్ ఒక ఇన్‌కమ్ క్యాస్ట్ లేకపోతే ఆధార్ కార్డ్ సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. ఇష్యూ ఉన్నది. ఎంఆర్ఓ ఆఫీస్‌లో కొంచెం అయితలేదు. మీరు పోయి మీ విలేజ్ సర్పంచ్ అనుకుందాం. మీ విలేజ్ సర్పంచ్‌ని లేదా ఎంపీటీసీని, జెడ్పీటీసీని ఎవరినో ఒకరిని కలిసారు. అడిగారు. సార్ నాకిలా ప్రాబ్లమ్ వచ్చింది. ఇది కావట్లేదు. కొంచెం దీన్ని పరిశీలించి హ్మ్. నాకు కొంచెం సహాయం చేస్తారా సార్ అని అడుగుతారు. అప్పుడు ఆ పొలిటీషియన్ ఏమంటాడో తెలుసా? బాబు నేను మీ ఇంటికొచ్చినప్పుడు నీకు రూ. 500 ఇచ్చిన. ఇంత బీర్ బాటిల్ ఇచ్చిన. మాజీ తాగినవు. రూ. 500 నాకు ఓటేసినవు. అప్పటికే అయిపోయింది బాబు. నేనిప్పుడు నీకెందుకు సహాయం జేయాలి అన్నాడనుకో, ఏం జేస్తారు మీరు? తల వంచుకొని పోవడమే. చేసేదేం లేదు. అదే గనక మీరు డబ్బులు తీసుకోకుండా ఓటు వేస్తే మీకు నిలదీసే హక్కుంటది. ప్రశ్నించే హక్కు ఉంటది. ఏమంటున్నా? ఆలోచించండి.
పొలిటీషియన్ తప్పు చేస్తే మెడ పట్టుకొని బయటికి తిప్పొచ్చు. ఎందుకంటే పొలిటీషియన్ అంటే ఎవలు? ప్రజలకి సేవ చేసే ఒక వ్యక్తి. ఏమంటున్నా? ప్రజలకు సేవ చేసే వ్యక్తి మాత్రమే. ఇప్పుడు గ్రామ పంచాయతీకి డబ్బులిస్తున్నారు అని అంటున్నారు గదా! ఒకవేళ గ్రామ పంచాయతీలో డబ్బులిస్తే అవి ఎటో ఎటో పోతాయి. అయి లెక్కలుండయి, పత్రాలుండయి. అయి అయిపోతాయి. తర్వాత ఓడగొట్టిర్రంటారు అని అంటారనుకోండి. అలా జరగకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీలో ఇచ్చిన డబ్బులు ప్రతి రూపాయి, ప్రతి పెన్నీ లెక్కుండాలి. వాటిపైన విలేజ్‌లో ఉండే ప్రతి వ్యక్తికి హక్కుండాలి. ఏమంటున్నా? ఏ రూపాయి ఎటు ఖర్చు చేస్తున్నారో ఎవ్రి డీటెయిల్ రాసుండాలి. జరుగుతదా లేదా? తప్పకుండా జరుగుతది. అలాగే ఇది మొదల ఫన్నీ. నాకు ఒక సర్పంచు నిర్వర్తించే విధులు, వార్డ్ మెంబర్ నిర్వర్తించే విధులు, ఎంపీటీసీ నిర్వర్తించే విధులు, జెడ్పీటీసీ నిర్వర్తించే విధులు నాకు తెలియదు. దాదాపు చాలా మందికి తెలియదు. ఆఫ్‌కోర్స్ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ పదవికి అతనికి కూడా తెలిసే అవకాశం చాలా తక్కువ ఉంటది. ఇప్పుడంటే కొంచెం ఎడ్యుకేషన్ చదువుకున్న వ్యక్తులు ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నారు. వాళ్ళకు బరాబర్ తెలిసుంటది. కానీ ఓల్డ్ జనరేషన్‌లో దాదాపు వాళ్ళకి తెలియదు. అసలెందుకు నిలబడుతున్నామో కూడా తెలియదు. జస్ట్ అలా నిలబడతాం అంతే. గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు. ఓడినోడు పైసలు పోగొట్టుకుంటాడు. గెలిసినోడు రూ. 10,00,000 పెడితే 20,00,000 సంపాదించడానికి నిలబడేటోళ్ళు అట్లా. సేవ చేయడానికి మాత్రం చాలా తక్కువ. అక్కడ ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు అట్లా ఉండేటోళ్ళు. కానీ ప్రెజెంట్ జనరేషన్‌లో నిలబడే వ్యక్తి అతను నిర్వర్తించే విధులు తెలిసుండాలి. ప్రజలకు కూడా చెప్పాలి. నేను ఈ ఈ పదవికి నిలబడుతున్నాను. ఈ పదవిలో నేను నిర్వర్తించే విధులు ఇవ్వి అని ప్రజలకు చెప్పి మరి నిలబడాలి. అప్పుడు ప్రజలకు అవగాహన ఉంటది. అతనికి కూడా ఒక అవగాహన ఉంటది. ఏమంటున్నా? నేను కోరుకునేదేంటంటే ఫైనల్‌గా ప్రజలారా మీరు డబ్బు తీసుకోకండి. అలాగే పొలిటీషియన్స్ మీరు డబ్బులు ఇవ్వకండి. మీరు సేవ చేయడానికి మాత్రమే ఎలక్షన్స్ నిలబడుతున్నారు. అంతే తప్ప డబ్బులు సంపాదించడానికి కాదు. డబ్బులు సంపాదించడానికైతే ఎలక్షన్స్‌లో నిలబడకండి. మీ 5 సంవత్సరాల జీవితాన్ని రూ. 500కు అమ్ముడుపోకండి. నేనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థాంక్ యూ.